వీకెండ్ విడుదల కావాల్సిన మోదీ బయోపిక్ కి బ్రేకులు వేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈ సినిమా రిలీజ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం ఈ నెల 11న విడుదలకు రెడీ అయింది. అయితే ఈ సినిమా విడుదలకి కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ కి ఎన్నికల వేళ అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పింది. వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఇందులో పీఎం మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించాడు. అయితే ఈ సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగింది. ఉమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ లో మోదీ చిన్ననాటి నుంచి ప్రధాని అయ్యేంత వరకు చూపించారట. చిన్నప్పుడే మోదీ ఛాయమ్మి జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయడం చూపించారు. అలాగే యంగ్ ఏజ్ లో దేశభక్తి పెంపొందించుకుని ఆర్ఎస్ఎస్ లో చేరి దేశమంతా తిరగడం వంటివి చూపారట. ఈ సినిమా ట్రైలర్ కి ఇప్పటికే 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ టీవీల్లో కానీ, యాప్లో కానీ, థియేటర్లలో కానీ ఎక్కడా రిలీజ్ చేయొద్దని ఈసీ ఆదేశించింది.